మీరు ఎప్పుడైనా మసాలా స్టఫ్డ్ పొంగనాలు తిన్నారా? తింటే కామెంట్ చేయండి. తినకపోతే మాత్రం ఈ రెసిపీని ఫాలో అవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. చిన్న పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే ఇక రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకుని దాని స్కిన్ మొత్తాన్ని పీల్ చేసుకోవాలి. తర్వాత నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలామంది పిల్లలు బీట్రూట్ తినకుండా వదిలేస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మొత్తం బ్లెండ్ చేసి బ్యాటర్లో మిక్స్ చేస్తాం కాబట్టి. బీట్రూట్ని బ్లెండ్ చేసేటప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి, అప్పుడే స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. ఈ బీట్రూట్ పేస్ట్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో దోశ బ్యాటర్ వేసుకొని కలుపుకోవాలి. దోశ బ్యాటర్ ఎంత బాగా ఫర్మెంట్ అయితే అంత బాగా వస్తాయి దోశలు కానీ, ఇడ్లీలు కానీ, పొంగనాలు కానీ. ఈ బ్యాటర్లో కొంచెం పింక్ సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ మరీ థిక్గా ఉంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను. మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. పొంగనాల బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను తెల్ల నువ్వులు యాడ్ చేశాను, కంపల్సరీ వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ కొంచెం వేగిన తర్వాత సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, కొంచెం పసుపు, కారం పొడి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, చాట్ మసాలా యాడ్ చేసుకొని మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని మ్యాష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ మసాలాను మొత్తం ఇలా ఫ్రై చేసుకొని ముద్దగా అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పొంగనాలు వేసేసుకుందాం. పొంగనాలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులో గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాటర్ని ఫుల్గా ఫిల్ చేయకుండా హాఫ్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆలు మసాలాని ఇలా బాల్స్ లాగా చేసుకొని మధ్యలో ప్లేస్ చేసి పైనుంచి బ్యాటర్ని యాడ్ చేయాలి. పొంగనాలు ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టి ఇలా లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి, లేకపోతే లోపల కుక్ అవ్వదన్నమాట. ఒక 3 మినిట్స్ తర్వాత పొంగనాలన్నింటినీ ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత కూడా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. లిడ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇలా బోత్ సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకుంటే మసాలా స్టఫ్డ్ పొంగనాలు రెడీ. కేక్ లాగా సాఫ్ట్గా ఉన్నాయండి. మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. నేనైతే ఈ పొంగనాల్ని వైరల్ మ్యాంగో చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నాకైతే చట్నీ కూడా అవసరం లేదనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.